నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. ఈసారి ఖచ్చితంగా అయితే నువ్వైతే జాబ్ సాధించాలి, 100% జాబ్ సాధిస్తావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. యూనిఫామ్ అయితే ఈసారి ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నంటే, మీరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు, సీరియస్ ప్రిపేర్ అవుతారు, లేదా మరి ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఎట్లా ప్రిపేర్ అయితే సివిల్ ఎస్ఐ వస్తుంది, ఎట్లా ప్రిపేర్ అయితే మీకు ఎస్ఎఫ్ వస్తుంది, ఎట్లా ప్రిపేర్ అయితే మరి మీకు కానిస్టేబుల్ వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోనికి, ఇవన్నీ డిస్కషన్ చేసుకోనికి అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నా మీకు. సో నేనైతే ఎస్ఐకి ప్రిపరేషన్ అవుదామని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికైతే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఆ వీడియో కింద అయితే కామెంట్ చేసారు. థ్యాంక్ యూ బ్రదర్ కామెంట్ చేసినందుకు. అన్న మీరైతే జాబ్ అయితే ఎస్ఐకి అయితే ప్రిపేర్ అన్న ఎస్ఐ ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది, మీ పర్సనాలిటీకి అట్లా ఎట్లా అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు. బట్ నేనైతే ప్రిపేర్ అవుదామని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చాలా వరకు ప్రిపేర్ అయిన సీరియస్ అయినా, బట్ అది మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రిపేర్ అయిదామని చెప్పేసి అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఒకవేళ ప్రిపేర్ అయిన తర్వాత జాబ్ వస్తే గుట్టంగా, అంటే ఒకవేళ వస్తే ఇటంగా ఇప్పుడు 34 ఇయర్స్, మనకి 35 ఇయర్స్ వరకు ట్రైనింగ్, ఆ తర్వాత పోస్టింగ్ 36, 37 అటు ఇటు చూడంగా 40 ఇయర్స్ అయితే అయిపోతుంటది. 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా లైఫ్ ఎంత ఉంటది, ఇంకొక 20 to 30 ఇయర్స్ అయితే ఉంటది మనకు. ఆ 20 to 30 ఇయర్స్ లా ఆ ప్రెషర్స్, ఆ టెన్షన్స్, ఆ రిస్కులు, ఆ ప్రెషర్ వలన మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోవడం, మన భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళకి టైం ఎంత ఎక్కువ కేటాయిస్తే మన యొక్క పిల్లల ఎడ్యుకేషన్ భవిష్యత్ అవ్వచ్చు చాలా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటా. అందుకని చెప్పేసి ఫ్యామిలీకి అయితే మనం కొంచెం దూరంగా అయితే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేసి మనము ఆ జోన్ లెవెల్లో పరిధిలో తిరగాల్సి అయితే ఉంటది. మళ్ళీ ఈ ఆ తిరుగుడు, ఆ ట్రావెలింగ్లు, ఆ డ్యూటీ ప్రెషర్లు, ఆ ఎప్పుడు చూసినా డ్యూటీలు కొంచెము, అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తానా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే అన్నట్లే మనకు బయట ఎవరైనా ₹1 మనకు ఫ్రీ ఇచ్చినదైతే మనకైతే పడదు మన బాడీకి. ఇట్లా చాలా కారణాలతోని మనం అయితే దానికైతే ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పేసి, కావద్దు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా నేను. మంచి ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు గిల్లు కట్టుకుని ఫ్యామిలీతో ఒక హ్యాపీగా ఒక దగ్గర ఉందామని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. ఇక అందుకని చెప్పేసి, అంటే శాలరీ మీకు సరిపోతా అంటే శాలరీ మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ, అంటే ఉన్న దాంతోనే కాకుండా ఇంకా బయట నుంచి మనకు ఒక 20-30 వేలు అట్లా ఇంకొంచెం ఎక్స్ట్రా మనం సాధించుకోగలిగేటటువంటి మన కెపాసిటీ కనుక ఉంచుకున్నట్టయితే ఈ జాబ్ అయితే సరిపోద్దనే ఉద్దేశం నాకైతే అట్లా ఉంది. అందుకని చెప్పేసి నేనైతే ప్రిపేర్ అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు దీంట్లో ఉంటే నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీకి టైం గడపడంతో పాటు మీకు కూడా ఒక మంచి మంచి మోటివేషన్స్, మంచి మంచి గైడెన్స్, నాకు తెలిసినటువంటి స్ట్రాటజీలు ఏమైనా ఉంటే, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే మంచి ఎక్కువ టైం అయితే ఉంటుంది. సో నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, నా హెల్త్ కండిషన్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రీజన్స్. ఈ కారణాల చేత నేనైతే ప్రిపేర్ అవదలుచుకోలేదు ఎస్ఐకి. జస్ట్ అటెంప్ట్ చేస్తానేమో, అంతేగాని ప్రిపేర్ అయితే కాదలుచుకోలేను. ఓకే, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇట్లాంటి ఆలోచన అయితే చేయకుండ్రి. మీరు సీరియస్ గా ప్రిపేర్ అవుతారు కదా, అంటే నాకు ఒక 5, 6, 7 ఇయర్స్ బ్యాక్ నాకు ఎస్ఐ కొట్టాలన్న ఎస్ఐ కసి చాలా ఉండేది. సో మీరు కూడా అదే కసితో ఉండండి. మీరు కూడా ఖచ్చితంగా జాబ్ సాధించండి. మీకు కూడా చాలా బాగానే ఉంటాయి డ్యూటీ. అంటే అందరికి అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు, నాకైతే ఈ నచ్చని విషయాలు అని చెప్పేసి కొన్నింటికైతే దూరంగా ఉన్నా. అదే నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు జాబ్ వచ్చుంటే నేను అట్లే ఆ జాబ్ లో కొనసాగేటోని కదా. సో అట్లా చెప్తున్నా మీకు. సో మనం ఈసారి సివిల్ ఎస్ఐ జాబ్ మనం కొట్టాలంటే మనం ఎప్పుడు లేవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏంది అని చెప్పి దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకుందాము. మీరు ఏ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నా, జాబ్ లేకున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా సరే, ఫస్ట్ ప్రొద్దున లేవడానికి ప్రయత్నం చేయి. ప్రొద్దున లేస్తే నీ హెల్త్ కండిషన్ బాగుంటది, నీ ఆరోగ్యం బాగుంటది. నువ్వు ప్రొద్దున లేస్తే నీకు లాస్ట్ టైం కనుక రన్నింగ్ లో, ఈవెంట్స్ లో ఇటంగా మిస్ అయిపోయి ఉంటాయి. ఇప్పటి నుంచి జర ప్రాక్టీస్ చేస్తా ఉండు. ఇప్పటి నుంచి డైలీ లైట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉండు. అప్పటి వరకు నీకు ఈవెంట్స్ అనేవి ఈజీ అయిపోతాయి. కొంతమంది నాకు లాంగ్ జంప్ లో పోయిందని చెప్పేసారు, కొంతమంది నాకు 600 మీటర్స్ లో పోయిందని అని చెప్పేసారు. ఈసారి ఎట్టి పరిస్థితులు అట్టండి మిస్ చేసుకోకు. నువ్వు ప్రొద్దున్నే లేవు, మంచి ఎప్పుడు 5 గంటలకు అలారం పెట్టుకుని 5:15 అట్లా లేచేసి 5:30 నుంచి వెళ్ళి చదువుడు కూసో. ఫ్రెష్ అప్ అయి వచ్చేసి 5:30 నుంచి వెళ్ళి నీకు ప్రొద్దున ఏ సబ్జెక్ట్ అయితే రాదనుకుంటావు, ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ అనిపిస్తుంది, ఏ సబ్జెక్ట్ అయితే స్కోర్లు ఎక్కువ ఉన్నాయి, అంటే ఏ టాపిక్స్ ఏ కంటెంట్ మీద ఎక్కువ స్కోర్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అంటే తక్కువ ఎఫర్ట్ లో ఎక్కువ ఏ టాపిక్ నుంచి కవర్ అవుతుందని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ కూడా వీడియోలన్నీ మీకు చేస్తూ ఉంటా. సో మీరైతే మీకు ఏదైతే సబ్జెక్ట్ రాదనుకుంటున్నావు, ఆ సబ్జెక్ట్ కు ఏదైతే ఎక్కువ మార్కులు అయితే ఉందో దానికి నువ్వైతే ఎక్కువ ప్రియారిటీ అయితే ఇచ్చుకో. ప్రొద్దున లేచేసి ఆ సబ్జెక్ట్ ను చదవడంతో పాటు నువ్వు ఎవ్రీ డే నువ్వు ప్రొద్దున లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఎన్ని గంటలు నువ్వైతే దొరుకుతుంది ప్రిపేర్ కావడానికి, టైం ఎన్ని గంటలు ఉంది, 14 గంటల 16 గంటల, ఫర్ ఎగ్జాంపుల్ 16 అవర్స్ అనుకుంటే, ఆ 16 అవర్స్ వెళ్ళి నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ తీసేసినా కూడా అట్లీస్ట్ కనీసం నువ్వు 10 to మినిమం 10 అవర్స్, మాక్సిమం 12-13 అవర్స్ వరకు కూడా అట్లా ప్రిపేర్ అయితే కండ్రి మీరు. ఎందుకంటే అట్లా ప్రిపేర్ అయితేనే మీకు ఈసారి కాంపిటీషన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది చెప్తారు గన్ని అవర్స్ అవసరం లేదు, ఒక 4-5 గంటలు చదివినా చాలు అని చెప్పేసి కొందరు ఉంటారు. అబ్బా చాలా షార్ప్ మైండెడ్, ఒకసారి వాళ్ళకి చదివితే గుర్తున్నట్టు కొందరు ఉంటారు. మనం యావరేజ్ అంటే బిలో యావరేజ్ కదా, అయినా కూడా మనం జాబ్ రావాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడాలి కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ అవర్స్, వాళ్ళకన్నా ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. సో ఇక్కడ చాలా మంది బుక్స్ గురించి కూడా అడిగినారు. నేను బుక్స్ గురించి వీడియో ఎందుకు చేస్తలేనంటే, TSLPRB బోర్డే చెప్పింది నోటిఫికేషన్ లో, ఫలానా ఒక బుక్ అనేది స్టాండర్డ్ బుక్ కాదు, ఆ బుక్ లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మేమైతే మీకు షూరిటీ అయితే ఇవ్వలేమని చెప్పేసి చెప్పింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే
కోచింగ్ తీసుకున్నారో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళే మొత్తం నాకు బై డిట్టు అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ దిగుతాయి అనుకుంటే పొరపాటే. నేను కూడా అట్లా అనుకున్నా స్టార్టింగ్ లో ఫస్ట్ టైం లో కోచింగ్ తీసుకున్నప్పుడు. కానీ తర్వాత ప్రీవియస్ పేపర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసిన కొద్దీ నాకు అదంతా కూడా క్లియర్ గా తెలిసింది, అర్థమైపోయింది. సో ఏ ఒక్క బుక్ కూడా స్టాండర్డ్ బుక్ కాదు. అంటే మరి చదివేటని ఎట్లా సార్ అని చెప్పేసి క్వశ్చన్ చేయొద్దు. మీరు ఏ బుక్ అయితే చదువుతారో అది పర్ఫెక్ట్ గా చదవండి. మనకు జాబ్ రావడానికి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతాయి? 60 to 70% ఆఫ్ మార్క్స్ మనం గెయిన్ చేసుకుంటే మనకు జాబ్ అయితే వస్తుంది. అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా. కాబట్టి నువ్వు ఏ బుక్ అయితే చదువుతున్నావు, నేను ఎందుకోసం చెప్పినట్టు నువ్వు లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఎందుకోసం అంటే నువ్వు ఏ బుక్ అయితే స్టాండర్డ్ బుక్ అని చెప్పేసి ఒక బుక్ చదువుతున్నావో ఆ బుక్ మొత్తం నేర్చుకో, చదువుకో. దాంతో పాటు ఇంకా నువ్వు మార్కెట్ లోకి వచ్చినట్టు వేరే కొత్త బుక్ ఇంకొకటి ఏదైనా నీకు లాంగ్ టైం ఉన్నప్పుడు, నీకు ఎక్కువ టైం ఉన్నప్పుడు ఆ బుక్ మొత్తం చదివి సబ్జెక్ట్ అంతా నేర్చుకొని దాంతో పాటు మార్కెట్ లో కొత్త బుక్ స్టాండర్డ్ బుక్ ఏమైనా మంచి వస్తాయి కదా, మళ్ళీ నువ్వు చదివిన బుక్ కి ఆ బుక్ ను వెళ్ళేసి చూసి చదువు. చూడు ఒకసారి ఈ టాపిక్ లో నేను గిది చదువుకున్నా, ఇది నేర్చుకున్నా, దానికన్నా డిఫరెంట్ ఇంకేమైనా కొత్తగా డెప్త్ ఇంకేమైనా సబ్జెక్ట్ దీంట్లో ఉందా చూడు. అట్లా ఉందనుకో ఆ బుక్ కూడా తీసుకొని ఆ రెండు బుక్లు కూడా నువ్వు మళ్ళీ పర్ఫెక్ట్ అయినా అనుకో, ఇట్లా లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అయితే నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి డెడికేషన్ తో మంచి కన్సిస్టెన్సీగా దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండు. అట్లా నువ్వు ఆ బుక్ మొత్తం చదువుతున్నావు, మొత్తం నేర్చుకున్న తర్వాత నువ్వు నీకు ఎన్ని అవర్స్, 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్ టైం చూసుకున్నావు కదా పర్ డే లో 3 to 4 సబ్జెక్టులు మాత్రమే చదివేటట్టు చూసుకో. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నువ్వు పొద్దుగా లేచి నుంచి నైట్ దాకా అదే చదువుకుంటున్నావు అనుకో, నీకు బోర్ వస్తుంది. నువ్వు స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది ఆ డే యొక్క లాస్ట్ అవర్స్ లో మనకైతే ఉండదు. కాబట్టి నువ్వు పర్ డే 2 to 3 సబ్జెక్ట్ అయినా లేకపోతే 3 to 4 సబ్జెక్ట్స్ అయినా చూస్ చేసుకో. ఎవ్రీ 2 to 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ చొప్పున అట్లా కంటిన్యూషన్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ నువ్వు చదివేటప్పుడు మంచిగా చదువుతున్నావు కదా, చదివిన నాకు గుర్తుంటలే అని చెప్పేసి చాలా మంది అంటారు. బ్రో ఎవరికైనా గుర్తుండదు. కొందరికి చాలా రేర్ పర్సన్స్ కి 1-2 సార్లు చదివితే గుర్తుంటది. మనం ఏం చేయాలి అని అంటే నువ్వు చదివిన తర్వాత నీకు గుర్తుండట్లేదు కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాలి, నీకు జాబ్ రావాలి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే స్పైరల్ బైండింగ్ బుక్ ఒకటి తీసుకో, వైట్ పేపర్ తో ఒక స్పైరల్ బైండింగ్ బుక్ తీసుకొని ఒక సబ్జెక్ట్ యొక్క ఒక టాపిక్ చదువుతున్నావు కదా, మంచిగా రాసుకొని పైన టాపిక్ పేరు రాసుకొని కింద నువ్వు చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, నీకు గుర్తుండని పాయింట్స్ అవన్నీ కూడా చిన్న నోట్ చేసుకో. అంటే సెంటెన్స్ మొత్తం కాకుండా నీ షార్ట్ కట్ లో నీకు అర్థమయ్యే విధంగా నీ లాంగ్వేజ్ లో నీకు అర్థమైనటువంటి హ్యాండ్ రైటింగ్ లో నువ్వు రాసుకొని అదే సబ్జెక్టు నెక్స్ట్ టాపిక్ చదువుతావు కదా, దానికి వెళ్ళే కంటే ముందు ఏం చేయవనంటే ఇవన్నీ నువ్వు చదువు, ఇవన్నీ ఒకసారి చూసుకో. మహా అయితే 5 నిమిషాలు పట్టది. అది చూసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళు. ఇట్లా ఆ నెక్స్ట్ చదివేటప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ సెకండ్ చదివినాయి థర్డ్ డే లో రివిజన్ చేసుకో. ఇట్లా మళ్ళీ 4th డే రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ డే చదివినాయి 4th డే రోజు రివిజన్ చేసుకో. ఇట్లా చదువుతూ వెళ్తే నువ్వు ఫస్ట్ చదివినటువంటి సబ్జెక్టు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ ఉన్నాయో అవి నువ్వు లాస్ట్ టైం వరకు ఎన్నిసార్లు రివిజన్ చేస్తావు. సో అప్పుడు నీకు ఎందుకు గుర్తుండదు, 100% నీకు గుర్తుంటది అనమాట. సో ఇట్లా నువ్వు ప్రతి సబ్జెక్ట్ ను అట్లా మంచి ఒక స్ట్రాటజీతోని ఒక మంచి అనలైజ్ చేసుకుంటూ చదివేటప్పుడు ఫుల్ ఫోకస్ గా ఫుల్ కాన్సన్ట్రేషన్ గా చదవాలి. సరే ఇట్లా అన్ని చదువుతున్నావు, అయిపోయిన సబ్జెక్ట్ లో 5-6 సార్లు తిప్పిన తర్వాత ఏం చెయ్యు, నువ్వు ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ కొట్టాలి అని అంటే ప్రీవియస్ పేపర్ మ్యాండేటరీ 100% నువ్వు తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి బిట్ క్లియర్ కట్ గా నేర్చుకో. అర్థమెటిక్ ప్రాబ్లం అవ్వచ్చు, రీజనింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇవి ఏదైనా సరే క్లియర్ గా నేర్చుకో. దాంతో పాటు ఏం చేస్తున్నావు అంటే నువ్వు టీజీపీఎస్సీ ఉంది, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి వేరే ఎగ్జామ్లలో కూడా ఇప్పుడు గ్రూప్ 2 అవచ్చు, గ్రూప్ 3 అవచ్చు, గ్రూప్ 4 అవచ్చు, వీటిల్లో వచ్చినటువంటి బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తా ఉండు. ఇంకా ఎస్పెషల్లీ రీజనింగ్ అర్థమెటిక్ అవన్నీ కూడా నువ్వు క్లియర్ గా ప్రతి బిట్ వైజ్ నేర్చుకో. టీజీపీఎస్సీ కండక్ట్ చేసినట్టు ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నావు అండ్ అట్లాగే ఈ టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు కండక్ట్ చేసినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్లు అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నావు డైలీ. అప్పుడు నీకు సబ్జెక్ట్ పెరగడంతో పాటు ఏమైతే తెలుసా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుండు, మరి నేను ఎట్లా చదివినా వాటికి చదివినట్టుగానే క్వశ్చన్స్ అడుగుతుండా, ఇంకేమైనా ఎక్స్ట్రా లిటిగేషన్ పెట్టి అడుగుతుండా, ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసి అడుగుతుండా ఆ క్వశ్చన్ కి అనేది నీకు అనలైజ్ చేసుకోగలుగుతూ నీకు అర్థమవుతూ ఉంటది. తర్వాత దాంతో పాటు మనం సివిల్ ఎస్ఐ జాబ్ కొట్టాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలి అని అంటే నువ్వు బ్యాంక్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకో, అవి క్లియర్ గా నువ్వు డైలీ అయితే ప్రాక్టీస్ చేస్తా ఉండు. నువ్వు ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ వస్తుంది, నీకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు నేర్చుకోగలుగుతావు. అట్లా నేర్చుకున్నప్పుడు ఏమైతుంది, నీకు ఎగ్జామ్ లో కూడా ఇంకే డిఫరెంట్ గా క్వశ్చన్ ప్రాబ్లం ఇచ్చినా కూడా నువ్వు చదువుకున్న దాంట్లో నీకు 60 to 70% ఆఫ్ మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయిపోతే నీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నేను చెప్తున్నా. అట్లాగే నీకు ఇంకా టైం కనుక ఉండి ఉంటే లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఎందుకే, నీకు ఇంకెక్కువ టైం కనుక ఉండి ఉంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్ సెంట్రల్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి రీజన్ అర్థమెటిక్ బిట్స్ ఉంటాయి. అవి నువ్వు ప్రాక్టీస్ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి, అవి బాగా నేర్చుకో. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటి మన స్టేట్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది, ఆ నాలెడ్జ్ వస్తుంది, ఆ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుండు, నేను ఎట్లా చేయాలని చెప్పేసి రకరకాలుగా అడిగినప్పుడు, రకరకాలుగా నేర్చుకున్నప్పుడు నీ బ్రెయిన్ కూడా కొంచెం ఫాస్ట్నెస్ పెరుగుతూ ఉంటది. అండ్ దాంతో పాటు 3 అవర్స్ టైం పెట్టుకొని ఎగ్జామ్స్ అనేవి రాస్తా ఉండు. గ్రాండ్ టెస్ట్లు ఇవి రాయడం వలన నీకేమైందంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఓఎంఆర్ షీట్ ని ఎట్లా బబ్లింగ్ చేయాలో నీకు అలవాటు అవుతుంది. ఇన్ టైమ్ లో క్వశ్చన్ ఎట్లా చదవాలి, ఏ క్వశ్చన్ చదవాలి, ఏ క్వశ్చన్ చదవకుండా స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్
అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ ను ఎట్లా గెస్సింగ్ తోని పెట్టాలి, ఏ విధంగా చేస్తే ఇది షార్ట్ కట్ లో తొందరగా వచ్చే ఆన్సర్ ఉందని చెప్పేసి నీకు ఇవన్నీ అర్థమైపోతా ఉంటుంది ఇట్లా టైం పెట్టుకొని గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు. అంతే అని చెప్పేసి నువ్వు స్టార్టింగ్ ఇప్పుడే సబ్జెక్ట్ ఒకసారి 2 సార్లు స్టార్ట్ చేసి చదివి నువ్వు మొన్నటి నుంచి ప్రిపేర్ అవ్వకుండా నువ్వు గ్రాండ్ టెస్ట్ రాస్తాను, నేను ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తా టైం పెట్టుకోనంటే నీకు చాలా తక్కువ మార్కులు వస్తే నువ్వు డిమోటివేట్ అవుతావు. అందుకని నేను లాంగ్ టైమ్ నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్పేది గిందికే. నువ్వు లాంగ్ టైమ్ నుంచి ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ అంతా కూడా నువ్వు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా నువ్వు క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన అనుకో, నీకు జాబ్ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టి నిన్ను పోదదిగా. దానికి సంబంధించిన మొత్తం నువ్వు నేర్చుకుంటున్నావు కదా, నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు జాబ్ వస్తుంది, వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. నీ క్యాస్ట్ లో ఎన్ని పోస్టులు ఉండని, నీకు రిజర్వేషన్ ఎన్ని పోస్టులు ఉండని ఉండకపోని నువ్వు ఓపెన్ లో కొట్టుకునే ఛాన్స్ అయితే ఉంటది నీకు. మెయిన్లీ బ్యాంకింగ్ కు సంబంధించినటువంటి పేపర్స్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఇవే వచ్చు. ఇంకా శాట్, క్యాట్, మ్యాట్ ఇట్లా ఉంటాయి కదా, ఈ వీటి యొక్క పేపర్ల వచ్చి నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తా ఉండు. అండ్ ఆల్సో ఎస్ఐ కొట్టడానికి నువ్వు టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్ నేర్చుకో. 20 వరకు టేబుల్స్, 2వ ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా నేర్చుకో. అండ్ ఆల్సో స్క్వేర్లు, క్యూబ్లు అవ్వచ్చు, స్క్వేర్లు అయితే 30 స్క్వేర్ వరకు పర్ఫెక్ట్ నేర్చుకో. గింత 25 అయితే 625 ఈజీగా చెప్తున్నావు కదా, అట్లా 26, 24, 25, 27, 28 ఇవన్నీ కూడా ఒకటే మాటలా టక్ అని చెప్పేసేటట్టయితే నువ్వు ప్రిపేర్ గా. ఇట్లా ప్రిపేర్ అయినా నీకు దేనికి యూజ్ అవుతుంది తెలుసా? రీజనింగ్ లో కొంచెం నీకు నెంబర్ అనాలజీ అని చెప్పేసి ఇస్తాడు, వాటికి యూజ్ అవుతుంది. అండ్ అర్థమెటిక్ లో నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తావు కదా, ఆ సింప్లిఫికేషన్ నీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అట్లా క్యాలిక్యులేషన్ చేయడం, ఇప్పుడు గుణాకారాలు, భాగాహారాలు చేసేటివి కొంచెం షార్ట్ కట్ వేలు ఉంటాయి కొన్ని, అవన్నీ నేర్చుకో. నువ్వు ఈ పర్సెంటేజెస్ ఉంటాయి చూడండి, ఈ నంబర్ సిస్టమ్ గురించి నువ్వైతే నంబర్ సిస్టమ్ ఖచ్చితంగా నేర్చుకో, బాగా డెప్త్ గా చదువు నంబర్ సిస్టమ్. దాన్ని ఆ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటది. సో ఈ నంబర్ సిస్టమ్ లో నువ్వు చదివేదంతా కూడా పాజిటివ్ తో చదువు, పాజిటివ్ గా నేర్చుకో, ఫుల్ కాన్సన్ట్రేషన్ నేర్చుకో. నువ్వేవైతే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది, నేను దీన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నావు కదా, దాన్ని అప్పుడప్పుడు దాన్ని తలుచుకుంటూ దాన్ని రివిజన్ చేసుకో మైండ్ లా. లేదు ఎటైనా గ్రౌండ్ కు వాకింగ్ చేసేటప్పుడు వెళ్తున్నావు అనుకో, అప్పుడు అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు గిట్లా చేసిండని చెప్పేసి గుర్తు చేసుకుంటూ. అంటే నువ్వు చదివేటప్పుడు నీ ఫుల్ ఫోకస్ అంతా కూడా స్టడీ మీదనే ఉండాలి. నువ్వు ఏది చేసినా కూడా అంటే నువ్వు ఫుల్ టైం కేటాయించి, ఇప్పుడు నువ్వు పార్ట్ టైమ్ జాబ్ కు ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అయితే కేటాయించుకోకు. ఫుల్ టైం కేటాయించుకుంటేనే ఎస్ఐ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే చాలా కష్టం అయితే గుర్తుపెట్టుకో. అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకో. బ్రేక్ఫాస్ట్ లో నువ్వు గదే రైస్, గదే ఇడ్లీ, గదే దోశ, గదే సాంబార్ అని చెప్పేసి అవి తినకు. మన పాత వీడియోలో చెప్పిన నేను మంచి స్ప్రౌట్స్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక 4 eggs అన్న అవ్వచ్చు, లేకపోతే ఓట్స్ అన్న అవ్వచ్చు, ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ లో తినండి. నీకు హెల్త్ బాగుంటుంది, నువ్వు ఫిజికల్ గా బాగుంటావు, నీ బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో రూమ్ లో ఉండి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని చెప్పేసి వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్, కొన్ని సజెషన్స్ అయితే చేసిన. ఆ వీడియో కూడా వెళ్ళైతే చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంటది. సో ఇట్లా గ్రాండ్ టెస్టులు రాస్తూ ప్రీవియస్ పేపర్ బాగా ప్రాక్టీస్ చేస్తూ కన్సిస్టెన్సీని కనుక నువ్వు మెయింటైన్ చేసిననుకో, ఓపికతోని ప్రశాంతతతోని ఉన్నావనుకో, నీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంటది. సో చదివింది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతారు, ఎవరికి గుర్తుండదు. 60 to 70% ఒకసారి చదివిన తర్వాత మర్చిపోతాము. ఎంత ఎక్కువ సార్లు చదివితే, ఎంత ఎక్కువ టైం చదివితే అంత మనకైతే గుర్తుంటది. సో స్టాండర్డ్ బుక్ అనే పలానా బుక్ ఒక్కటి చదివితేనే జాబ్ వస్తుంది అన్నట్టయితే ఏం లేదు. ప్రతి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేలల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకో. అండ్ ఎగ్జామ్ లో కూడా నువ్వు అటెంప్ట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ నువ్వు పూర్తిగా చదవాలి, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలి కూడా నీకు తెలిసి ఉండాలి. అవంతా నీకు రావాలంటే పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రిపరేషన్ టైంలో జర గర్ల్ ఫ్రెండ్ తోనొచ్చు, బాయ్ ఫ్రెండ్ తోనొచ్చు, లేకపోతే ఇంటర్లతోనొచ్చు, లేకపోతే చుట్టాలతో, ఫ్రెండ్స్ తో, వాంతో ఎవరితోని లొల్లిలు పడకు, గొడవలు పెట్టుకోకు. జర బైక్ మీద రోడ్ మీద పోతున్నా అట్లాంటి చిన్న యాక్సిడెంట్ అట్లాంటి పక్కన ర్యాష్ పోతే అరే అని చెప్పేసి తిట్టడం, లొల్లి పెట్టుకోవడం ఇట్లాంటి ఏం చేయకూడదు. ఒకవేళ మన తప్పున వాంది తప్పున మీరు అడిగి వెళ్ళిపోయిన ఆరామ్స్. ఎందుకంటే నీ మైండ్ అనేది మంచిగా ఉంచుకోవాలని చెప్తున్నాను నేను. ఆ మైండ్ మంచి ఉంచుకోక అదే లొల్లి, అదే నీకు ఏం చేస్తా అంటే జరిగినటువంటి నెగిటివ్ ఇన్సిడెంట్ నీకు ఎక్కువ గుచ్చి మైండ్ కి నీ సబ్జెక్ట్ చదవడానికి నీ మైండ్ ను డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆ ఉద్దేశంలో చెప్తున్నాను నేను నీకు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వేరే నెగిటివ్ వాటికి పోకు, ఏ డిస్టర్బెన్స్ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు, ఎవరితో లొల్లి పెట్టుకోకు, ప్రశాంతంగా ఆరామ్సే చదువుకో. డబ్బులు అందరికీ ఉండయి, అందరం కూడా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీసే. మనకు డబ్బులు కనుక ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ కాము మనము. కాబట్టి అందరం కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చినాం, ఈ స్టేజ్ లోనే ఉంటున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. సో మనీ ప్రాబ్లం అందరికి ఉంటది, చాలా సీరియస్ గా మంచి కన్సిస్టెన్సీ కొద్ది డబ్బులు లేకుండా నేను కసేపు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి పాజిటివ్ గా ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయు. ఈసారి నేను ఎట్లయినా జాబ్ సాధిస్తా, నేను సాలరీ ఇన్కమ్ నాకు వస్తుంది, నేను నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న కష్టం తీరుతుంది అనే ఉద్దేశంలో చాలా మంచి పాజిటివ్ గా ఉండు. నువ్వు ఎక్కడ కూడా నెగిటివ్ పోకు, నీ యొక్క కాన్ఫిడెన్స్ ను కోల్పోకు. ఓకేనా? సో ఇట్లా నేను చెప్పిన విధంగా మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఏం లేదు, దానికోసం చిన్న రిక్వెస్ట్, కొంచెం వీడియోని జర లైక్ చేసి కొంచెం హైప్ మీద అయితే ట్యాప్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రిఫర్ అవుతుంటది. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో కష్టపడుడికి ఫలితాలు చెప్పేసి కోరుకుంటున్నాను. మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.